ఎన్ని మాటలు చెప్పినా ఆ లాగమయ్యిర్రు ఈ లాగమయ్యిర్రు అని ఎన్ని మాటల వార్తలు రాసి ఆగం కాకుర్రి అని ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఒక్కళ్ళకు కూడా షెవకెక్కలేదబ్బా. ఈ బెట్టింగ్ యాప్ల మీద మనవాడ ఏం యాప్లో ఏమో కానీ వాటి పుణ్యానికి బతుకులాగం పట్టిస్తున్నాయి. యాప్ల మీద ఉన్న మోజుతోని చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్న ఆస్తులు కూడా సరిపోకుంటాయినాయి. బెట్టింగ్ యాప్లలో పెట్టుబడులు పెట్టుడుతోని పబ్లిక్ ఆగమవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, చేసిన అప్పులు తీర్చలేక పానాలు తీసుకుంటున్నారని ఓ నెలల సంది ఒకటే లొల్లి రాష్ట్రంలో. ఇంత అవుతుంటే కూడా నా కొడుకు 10 మందిలో పడొద్దని కడుపులో పెట్టుకొని దాచుకుంటున్నారు చాలా మంది అవ్వయ్యలు. నా కొడుకు ఆన్లైన్ లో బెట్టింగులు పెట్టి ఆగమైందని బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవ్వలేరు. కానీ ఇగో ఇయ్యాలకి అవ్వొచ్చింది. బెట్టింగ్లతోని నా కొడుకు వదిగానే మీరు కూడా ఎవరు ఆగం కాకూరి అని చెప్తున్నది అందరికి. సెకండ్ ఇయర్ చేసేటప్పుడు బెట్టింగ్ ఆడి బెట్టింగ్ లో నీలమై 30 లక్షలు లాస్ చేసిండు. మాకు 1 ఇయర్ దాకా చెప్పలేదు ఇంట్లో. 1 ఇయర్ తర్వాత మాకు చెప్పిండు 100కు 30 రూపాయలు చొప్పున ఇంట్రెస్ట్ తో తీసుకొని ఆ బెట్టింగ్ లో పెట్టి 30 లక్షలు లాస్ చేసిండు. 20 గుంటల పొలం ఉంటే అమ్మేసినాము. ఇప్పుడు బాగా అప్పులు ఉన్నాయి, అందరు అడుగుతుర్రు. మరి మా కొడుకు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేయలేదు, అటు కాకుండా నష్టమైంది. మా కొడుకు లెక్క చాలా మంది చనిపోతుర్రు. ఇప్పుడు మా కొడుకు కూడా చనిపోతా అని అంటే మేము కట్టినాము. 30 లక్షల వరకు అప్పులు చేసిండట వాళ్ళ కొడుకు. ఉన్న అద్దెకరం పొలం బేరం పెట్టి అప్పులు కట్టిరట. అయినా వాళ్ళ కొడుకు చేసిన అప్పులు తీర్తలేవాట. మరి 1 రూపాయ 2 రూపాయల 30 లక్షలు 100కు 30 రూపాయల వరకు మిత్తి అంటుంటివి ఎట్ట తీర్తాయవా? మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు మాత్రం సహాయం చేస్తారని నమ్మకం కొద్ది ఉంటున్నా. చేయండి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మీ అందరికి చెప్తున్నా ఒకటే మాట, ఈ యాప్ మాత్రం తీసేయండి. ఈ బెట్టింగ్లతో చాలా నష్టపోతున్నారు, పిల్లలు అందరూ చనిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి సాధిండ్రు. దయచేసి ఇది మాత్రం తీసేయండి. 10 ఏళ్ల సంది బెట్టింగ్ల మీద పబ్లిక్ ఆగమవుతున్నా ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటలేరు అనేది ఆపోచన. ఇప్పటికన్నా గవర్నమెంట్ వాళ్ళు మనసు పెట్టి ఇటువంటి యాపులు లేకుండా చెయ్యాలి అని అడుగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ఊరు గీలది. గీ అక్క పేరు శోభ, వాళ్ళ కొడుకు పేరు వినయ్ రెడ్డి. ఇంజనీరింగ్ చదువుకొని హైదరాబాద్ కు పోయి బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డాడట. అందుకనే గా యాప్ల మీద నజరేయాలి, కాలేజీలలో చదువుకునేటి పొల్లగాళ్ళ మీద కూడా ఓ నజరేయాలి అని అడుగుతున్నది గవర్నమెంట్ వాళ్ళను. అలా కొడుకోదిగానే ఎవరు కావద్దు అనేది అక్క ఆపోచన. ఇన్నొద్దుల సంది ఎవరు బయటకు వస్తలేరు, మాకు ఎవ్వలేం చెప్తలేరు అన్నారు కదా సార్లు. ఇప్పుడుకి అక్క మాటలు విన్నాకనన్నా జరగ బెట్టింగ్ యాప్ల సంగతి ఏదో చూడూరి. మళ్ళా గవర్నమెంట్ అనుకుంటే కాందే ఉంటది, చూడూరి జరపాలి కావిడి సంగతి ఏందో.